హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఇప్పుడే ఆఫీస్ నుంచి అయితే వచ్చానండి. ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి అనేది సస్పెన్స్, మీకు వెళ్ళాక అనేది వీడియో అనేది తీస్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా? ఓ రేపటి డ్యూటీయా? ఓకేనండి, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. పిల్లలైతే కిందనున్నారు, ఆడుతున్నారు. చూసేసుకున్నారా? ఎక్కడికి వచ్చామో చెప్తాను అన్నాను కదా, రామంతపూర్ డిఎస్ఎల్ మాల్కి అయితే వచ్చామండి. ఇవన్నీ హైవేలో అయితే నిల్చున్నాము. ఏంటంట సండే నాన్న, సాటర్డే కాదు. ఇవ్వండి మా వాళ్ళు అడిగి చెప్పాను అమ్మదిరా అంటే, అమ్మ నాకు ఇస్తుంది అని చెప్తుంది. ఆపు తినకూడదు అది, ఆపు. ఎందుకంటే అది మొత్తం అన్ని అబ్జర్వ్ చేసేస్తుంది. ఓపెన్ చేసి వదిలేసాం కదా ఐస్ క్రీము. ఎంత అడుగుపో, ఎంత అడుగుపో. బ్యాక్ సైడ్ చూపిస్తాను. మాస్క్ బ్యాగ్లోనే పెట్టుకోవాలి. డాడీ వచ్చుంటారు లోపల. వెళ్ళిపోతున్నాడు ఐస్ క్రీమ్ అడిగాడు, వెళ్ళిపోతున్నాడు. సర్లే ఆడితే మనం తిన్నాం. లేదు చేంజ్ అయిపోతుంది, వచ్చేటప్పుడు తీసుకుంటారు ఐస్ క్రీమ్. మ్యాక్స్లోనే ఇక్కడైతే ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. మ్యాక్స్కి అయితే వచ్చామండి. మ్యాక్స్లో బాగుంటాయి, చిన్నపిల్లలు ఇంకా బాగుంటాయి. కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి. మ్యాక్స్కి అయితే వచ్చామండి. ఇగోండి మ్యాక్స్ షాపింగ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడే, ఇంకా డీమార్ట్ కూడా ఉంది కదా, డీమార్ట్కి వెళ్దాం అంటున్నారు. అలాగే బ్యాటరీలోకి ఎంటర్ అయ్యారు పిల్లలు. హ్యాండ్ బ్యాగ్ అయితే ట్యాగ్ డీమార్ట్కి అయితే వచ్చానండి. ఇక్కడ మ్యాక్స్ అయిపోయింది. డిఎస్ఎల్ మాల్లో డీమార్ట్ కూడా ఉంటుంది, బాగుంటుంది ఇక్కడికన్నా. బెడ్షీట్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. చూడాలి, బెడ్షీట్స్ బాగున్నాయి. ఇది తీసుకుందామంటే లాంగ్ ఆలోచిస్తున్నాం. మా వారేమంటారు. పూజా సామాన్లు అండి, ఎక్కడికి వెళ్ళినా ఇవి నాకు ఎదురైతే తలతల దగదగ మెరిసిపోతున్నాయి అన్నమాట. ఈ ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి, ముద్దు ముద్దుగా. ఒక్కొక్కటి 69 అంట. ఇవి బాగున్నాయి బౌల్స్. ఈ నైట్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా అమ్మాయికి అయితే నచ్చలేదంట, తీసుకోమంటే తీసుకొని అంటుంది. బాగుంది, సూపర్ ఉంది నైట్ డ్రెస్. నా కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. కాంబినేషన్ ఏం లేదు, జస్ట్ పింక్ అంటే బేబీ పింక్ కదా, బాగుందన్నమాట. నా సైజు కూడా ఉంది, కాకపోతే ఇప్పుడే ఒక 3000 4000 అయింది ఓన్లీ నా బట్టల వరకే. ఇప్పుడు అది మళ్ళీ తీసుకోమన్నానంటే మా ఆయన నాకు ఉంగబెట్టి తంతారనమాట.
అందుకే సైలెంట్గా చూసి సైలెంట్గా పోవాలి. ఇప్పుడైతే పైకి వెళ్తున్నామండి, ఏదైనా మింగడానికి అనమాట. ఇదిగోండి వీళ్ళేమో గాబర పెడుతున్నారు, ఏమీ చూడనిస్తలేదు. ఆ డీమార్ట్కి వెళ్ళాం కానీ ఏమీ తీసుకోలేదు, ఇంకోసారి వెళ్ళాలి టైం ఉంటే. అబ్బా మొత్తం అంతా తిరిగి బిఎస్ఎల్ మాల్ అంతా తిరిగి ఇక్కడ రిలాక్స్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ ఫుడ్ సెక్షన్లో ఎక్కడ దూరిపోయారో మా సారు మా పిల్లడు. సెకండ్ ఫ్లోరా? మా అమ్మాయి అయితే అంతా తిప్పేస్తుంది నాకు, ఈ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అని. వాళ్ళ డాడీ ఏ ఫ్లోర్ అని చెప్పారో తెలీదు. అస్సలు ఆగదండి, ఎక్కడికి వెళ్ళినా పరుగులు ఉరుకులు ఆ పిల్ల. ఎవ్రీ సండే ఇక్కడ గేమ్స్ అన్నీ అవుతాయండి, భలే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, గేమ్స్ గట్రా పెడతారు పిల్లలకి, ఓన్లీ కిడ్స్కి, ఎడ్యుకేటెడ్ కిడ్స్కి గట్రా పెడతారు అనమాట. సూపర్గా ఉంటుంది. ఇప్పటికీ రెస్ట్ దొరికిందండి కూర్చోడానికి. అబ్బా కాళ్ళు లాగేస్తున్నాయి అనమాట. 2 hours అయింది. నీకు ఎవరు తిరగమన్నారు? అంతా జస్ట్ ఇలా చూసి రావచ్చు కదా, వాళ్ళని చూస్తే పిలుస్తారు కదా. ఫుడ్ కోర్స్లో ఉన్నాం చూడండి. ఏదో ఒకటి తినేసి తొందరగా వెళ్ళాలి. వాళ్ళు అయితే క్యూలో నించున్నారు, దీనికి క్యూ అనమాట. ఇదిగోండి మా వాళ్ళు అయితే బర్గరు. మా అమ్మాయి ఇంకా చూసామా మా అమ్మాయి నూడిల్స్ తెచ్చుకోవడానికి క్యూలో నిల్చుంది. దానికి నూడిల్స్ తప్ప ఇంకేం తింది ఆ పిల్ల. వీడు ఏదైనా తింటాడు నాలాగా. ఏం పట్టు తిరిగి వచ్చేస్తుంది. ఎవరు నేనన్నా చెప్పానా? నేను మాట బర్గర్ చెప్పి బర్గర్ ఏం తిన్నా ఏమైంది? నొక్కిస్తే పైకి వచ్చేస్తుంది. వేరే ఏదైనా ట్రై చేయండి. నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ కాదు, వెజ్లోనే వేరే. నాన్ వెజ్ వద్దు, వెజ్ పిజ్జానే కదా. వెజ్ మమ్మీ ఓకేనా? మోమోస్ వద్దు. మోమోస్ ఎప్పుడు ఇక్కడ ట్రై చేయకండి, అసలు బాగోదు. ఎప్పుడెప్పుడో నిలవ వేసేస్తారు.
వచ్చావా? టీవీ వచ్చినట్టు ఒక్క 4 ప్లేట్లు 5 ప్లేట్లు మంచిగా జాయింట్లు శనివారంతో మంచిగా ఉందా? వస్తాయండి. ఇక్కడ సాటర్డే సండే మండే అని ఏమి ఉండదు, ఎవ్రీడే నాన్ వెజ్ మొత్తం తింటారు ఇక్కడ వాళ్ళు. పిజ్జా ఇప్పుడే ఇంటికైతే వచ్చామండి. అమ్మా సరే, మీ డాడీకి చెప్పకు, కరిసెత్తాయి అంటారు మీ డాడీ. పక్షులు పిల్లలు పెట్టిందంట, అవి కూడా కరిసిస్తాయి అంటారు అతను. అమ్మ ఇప్పుడేమో టిఫిన్ చేయాలి. టైం ఎంత అయిందన్నా? మరి ఆపురా, 10 అయిపోద్ది. చూసుకోవా నువ్వే. షాపింగ్ మాల్కి వెళ్ళి నేను ఏమేమి కొన్నది అనేది మీకు అన్నీ చూపిస్తాను, చూడండి. బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగున్నాయని. ఇవైతే నావి కాదు, మా వాడివి, మా అబ్బాయివి అనమాట. బుల్లి టీ షర్ట్స్ బాగున్నాయి, 2 వైటే తీసుకున్నాడు, వాడికి నచ్చాయనిసి. ఇవ్వండి, ఈ బొమ్మలకి బాగా అట్రాక్ట్ అయిపోతాడండి. ఈ బొమ్మలకి వీటికి బాగా అట్రాక్ట్ అయిపోతాడు అనమాట. చూడండి, ఈ బాయ్స్ అంతా ఇంతే, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు కత్తలు కటార్లు ఇవే నచ్చుతాయి. ఇవ్వండి, ఇప్పుడైతే నావన్నమాట. ఇదొక టాపు బాగుందండి, ఇది కలర్ నాకు బాగా నచ్చింది, నా దగ్గర లేదు కూడాను. ఇదొక టాపు. మ్యాక్స్లో మ్యాక్సిమం బాగుంటాయి బట్టలు. నేనైతే మ్యాక్సిమం మ్యాక్సీలోనే ఎక్కువ తీస్తానన్నమాట. ఇవ్వండి, ఇదొక టాపు. ఇదో టాప్ 599 అండి, 600 అనుకోండి. ఇంకా ఒక్కో టాప్. ఇదో టాప్. ఇది 599 అండి. ఈ టాప్ మీద కంటే ఈ లెగ్గిన్ తీసానండి, పింక్. ఇక డిజైన్ లైట్గా పింక్ కలర్లో వచ్చిందని పింక్ తీసాను అనమాట, పింక్ కాంబినేషన్లో. ఈ రెండు షర్ట్ అండి. ఈ ఎల్లోకి అయితే రెడ్ తీసాను అనమాట. వైట్ వేసినా ఓకే, కానీ రెడ్ అయితే లుక్ బాగుంటుందని రెడ్ తీసుకున్నాను. ఇక్కడ వైటే వచ్చింది డిజైన్, వైట్ వేసుకున్నా అయిపోద్ది. దీనికైతే మాత్రం సెట్ అవ్వలేదండి, దీనికి ఏ ప్యాంట్ కూడా సెట్ కాలేదు. చూశాను, మరి ఏ కలర్ సెట్ అవుతుంది అనేది నాకు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే అక్కడ ప్యాంట్లన్నీ చూసి ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. ఫ్యాన్ బంద్ చేస్తాను, సారీ, ఫ్యాన్ బంద్ అయిపోయి లైట్ బంద్ చేశాను. ఫ్యాన్ సౌండే వినిపిస్తుంది నా వాయిస్ కన్నా, మా ఫ్యాన్ అయితే అంత సౌండ్ వస్తుంది అనమాట. బయట ఏం జరుగుతున్నా మాకు వినపడదు అనమాట ఈ ఫ్యాన్ వేస్తే, అందుకే ఫ్యాన్ బంద్ చేశాను. దీని మీదకైతే ఏ ప్యాంట్ తీయాలనేది చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఇంకా లాస్ట్కి ఇంకా వచ్చేసాను, తీయలేదు. ఆ 2 టాపుల మీదకైతే తీసాను, దీని మీదకైతే తీయలేదండి. ఇది ఒక్కొక్క ప్యాంట్ వచ్చి 399 అండి. ఇది ఇంకా అంతేనండి. 3 టాపులు 2 ప్యాంట్లు తీసుకున్నాను అనమాట, లెగ్గిన్స్. ఇది మా అమ్మాయిది, బాగుందండి, ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. జీన్స్ మీదకి తీసుకుంది తను. ఇది ఒకటే వచ్చి 1000 రూపీస్ అండి. ఇది ఒక్కటే 1000, 999 పడింది, 1 రూపీ తక్కువ. కానీ బాగుంటాయండి మ్యాక్స్లో ఉంది. నాకు మ్యాక్స్లో ఈ లోగోకి నచ్చుతాయి అన్నమాట. మ్యాక్స్ అని కొంచెం బ్రాండ్గా ఉంటుంది కదా మ్యాక్స్ అయితే, అందుకనమాట. దీనికన్నా గ్రాండ్గా ఉన్న షాపులు చాలా ఉన్నాయి, కానీ మన బడ్జెట్ ఇంతే కాబట్టి దీంతోనే తృప్తి పడాలన్నమాట.
ఆఫర్స్ పెడతాడంట, కానీ ఇప్పుడు అయితే ఆఫర్స్ లేవండి, అన్ సీజన్ అంట. ఇయర్ ఎండ్లో మంత్ ఎండ్లో వెళ్తే ఉంటాయంట ఆఫర్స్. ఫెస్టివల్స్కి గట్రా పెడతారంట ఆఫర్స్. ఇంకా డీమార్ట్లో ప్యాంట్లు కొని తీసానండి. మళ్ళీ వచ్చి మ్యాక్స్లో తీసాను. మ్యాక్సిమం నా డ్రెస్సెస్ అన్నీ మ్యాక్స్లో పోయినాయి, అందుకే ఎక్కువ కాలం మన్నుతాయి అన్నమాట. చాలామంది అడుగుతారు నువ్వు ఎట్లా డ్రెస్సులు. మెయిన్ మా ఫ్రెండ్ వైజాగ్లో ఉంది, పార్వతి అని. చాలా ఏళ్ళ నుంచి డ్రెస్సులు వాడతావు, చెక్కు చెదరకన్నా ఉంటాయి, ఎట్లా వాడతావు అని అడుగుతుంది అనమాట. దానికోసం చెప్తున్నాను, బ్రాండెడ్ తీసుకుంటే బాగుంటాయి అన్నమాట. బ్రాండెడ్ మీరు తీసుకోరని కాదు, తీసుకుంటారు, కానీ మనం వాడే విధానం బట్టి కూడా ఉంటాయి అన్నమాట. రఫ్ అండ్ టఫ్గా వాడితే రఫ్ అండ్ టఫ్గా అయిపోతాయి అన్నమాట. నేనైతే పువ్వులా వాడతాను బట్టల్ని. రఫ్ అండ్ టఫ్గా వాడాల్సినవి వాడతాను, మాత్రం కొంచెం పొదుపుగానే వాడతానండి బట్టలు. నా డ్రెస్సును చూసి ప్రతి ఒక్కరు అంటారు ఎక్కడ తీస్తారు అనేసి. మ్యాక్సిమం అక్కడ అడ్డమైన గడ్డి తినేసి వచ్చామండి, తినబుద్ధి వేయట్లేదు. కానీ మా వారైతే నన్ను తిడుతున్నారు, మళ్ళీ గ్యాస్ట్రిక్ ఉంది తిను అని. అందుకే తింటున్నాను, చిన్న పీస్ తింటున్నాను. ఇవ్వండి ఇడ్లీ ప్లస్ శనగపిండి, ఇదే బొంబాయి చట్నీ చేశాను. షాపింగ్కి వెళ్ళక ముందే బొంబాయి చట్నీ చేస్తాను, తర్వాత వచ్చి ఇడ్లీ పెట్టాను అన్నమాట. వాళ్ళు తినేసి వెళ్ళిపోయారండి. ఏమైంది? రేపైతే పూజ ఉంది, తొందరగా లేవాలన్నమాట. పూజ ఎప్పుడు చూసినా పూజ అంటావేంటి అనుకోకండి. ఎవరిని నమ్మకపోయినా దేవుడిని నమ్ముకుంటే మంచి జరుగుతుందని నా అభిప్రాయం అన్నమాట, నా నమ్మకం. అందరూ ఒకలాగా ఉండరు కదండి. ఆదివారం ఒకటి, గురువారం ఒకటి మా ఫ్రెండ్ చెప్పింది, నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తన చిన్నప్పటి నుంచి అదంటే నాకు చాలా ఇష్టం. అదే చెప్పినా నేను చేస్తాను అనమాట. అలాగని దానికోసం పూజ చేయట్లేదు, అది చేసుకుందంట, దానికి అంతా మంచి జరిగిందంట. నేను స్టార్ట్ చేశాను అనమాట. 5 ఆదివారాలు 5 గురువారాలు. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను. రాముల వారి పూజ అండి చేసి ఇంకా టెంపుల్కి వెళ్తామన్నమాట. ఆ రోజు నాన్ ఎన్వి అనమాట, నాన్ వెజ్ తినమన్నమాట. నాకన్నా బాగా మా వారు పూజ చేస్తారండి, ఏది చేసినా నిష్టగా ఉంటారనమాట. మగవాళ్ళు అలా ఉండడం గ్రేట్ కదా. మగవాళ్ళే సపోర్ట్ చేసినప్పుడు మనం ఎంత అండి. అందుకే నేను కూడా ఏవైనా స్టార్ట్ చేస్తానన్నమాట పూజలు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది అతనికి, అంటే గురువారం రోజు. అదే ఆదివారం అనుకోండి ప్రశాంతంగా ఇద్దరం చేసుకుంటాం. ఆ టైంకి పిల్లలు లెగిస్తే మనం నలుగురం చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసండి, నైట్ 11:25 అయింది టైం. రేపు సండే కదా, అందుకు ధీమా. అదే నార్మల్ డేస్ అయితే ఈ టైంకి మంచం మీద ఉందండి, అస్సలు ఒప్పుకోరండి. టైంకి పడుకోవాలి, టైంకి తినాలని అతను రూల్. హెల్త్ బాగాలేదు కదా, అందుకని. అయిపోయిందని నా టిఫిన్. మార్నింగ్ అయితే తొందరగా లేచి ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. అయిపోయిందండి ఈరోజు వీడియో అయితే ఇది. మీకు కనుక నాకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది.
అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదండి. ప్లీజ్ 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 లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఇంకో 2-3 పంపిస్తారనమాట. నా ఆశ అదనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసే అంత టైం లేకపోయినా ఒక్క లైక్, థమ్స్అప్ ఉంటుంది కదా, ఆ థమ్స్అప్ క్లిక్ చేస్తే చాలు, లైక్ వచ్చేస్తుంది అనమాట. మీ అందరికీ తెలుసు కానీ వీడియో అంతా చూస్తారు కానీ లైక్ చేయరు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే, ఓకేనా? పాత వాళ్ళైతే మాత్రం ప్లీజ్ 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 లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఓకేనండి? రేపు మళ్ళీ మార్నింగ్ పూస్తా కలుద్దాం, ఓకేనా? బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ.